సెల్ ఛార్జర్ కోసం గొడవపడి ఓ మహిళ నిండు ప్రాణం తీసిన నిందితుడు. ఈ సంఘటన దుండిగల్ పిఎస్ పరిధిలో జరిగింది. దుండిగల్ పిఎస్ పరిధి తండా 2లో పాలు, కల్లు, మద్యం విక్రయిస్తూ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న శాంత తన దుకాణం ప్రక్కన విగతజీవిగా పడి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని శాంతిని ఎవరో హత్య చేసినట్లుగా నిర్ధారణకు వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రాహుల్ కమల్ కుమార్ నిందితుడిగా గుర్తించారని, నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 23 ఇంటర్వీనింగ్ నైట్లో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి దుండిగల్ తండా 2 గ్రామంలో జే శాంతి అనేటువంటి ఒక మహిళని మర్డర్ చేసినటువంటి కేసులో 24 గంటల్లోనే దాన్ని ఛేదించడం జరిగింది. అందులో మేము కూడా ఆ రోజు విజిట్ చేయడం జరిగింది. శాంతి అనేటువంటి లేడీ సుమారుగా 45 సంవత్సరాలు ఉంటాయి. ఆమె సింగిల్ గా అక్కడ కిరాణా షాప్ నడుపుకుంటూ జీవనోపాధి సాగిస్తున్న క్రమంలో ఆ పక్కనే ఉన్నటువంటి రావుల కమల్ కుమార్ అనే వ్యక్తి ఒక కంపెనీలో సూపర్వైజర్ గా పనిచేస్తూ అల్ట్రా క్లీన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతను తాగినటువంటి మత్తులో అప్పటికే ఇతను సెల్ ఫోన్ ఛార్జర్ పోగొట్టుకోవడం జరిగింది. ముందు రోజు ఆ సెల్ ఫోన్ ఛార్జర్ గురించి వాళ్ళ పనిచేసే ఆఫీసులో ఆ చుట్టుపక్కల అన్ని వెతకడం, కనపడ్డ వాళ్ళందరి మీద గొడవ పెట్టుకోవడం ఇవన్నీ జరిగినాయి. నైట్ వచ్చేసి మిడ్ నైట్ 12 గంటల ప్రాంతంలో ఈ లేడీని కూడా ఎవరైతే శాంతి అనేటువంటి లేడీ ఆ యొక్క గుడిసెలో ఆమె నిద్రపోతున్న టైంలో వచ్చేసి ఆమె లేపి ఆమె నిద్ర భంగం కలిగించి అప్పటికి తను తాగి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క వాదులాట్లో ఆమెని బలవంతంగా నెట్టేయడం జరిగింది. నెట్టేసినప్పుడు వెనక హెడ్ ఇంజరీ అవుతుంది. ఆమె అరుస్తున్న క్రమంలో ఆ అరుపులు వేరే వాళ్ళకి వినపడతాయని చెప్పేసి ఆ నోరు ముక్కు మూయడం జరిగింది. తర్వాత ఈ లోపు ఆమె స్లో కోల్పోవడం, చనిపోవడం, ఆ తర్వాత ఆమె యాజిటీస్ కి తీసుకొచ్చి మంచం మీద పండుకోబెట్టి ఇతను వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ వీళ్ళకి ఇట్లా జరిగిందని చెప్పి ఇతను వెంబటే ఇతను నేటివ్ మనకి వరంగల్ జిల్లా సుబేదారి అక్కడికి ఆ నైట్ లోనే ట్రైన్ వెళ్ళిపోవడం జరిగింది. టీమ్స్ ఫామ్ చేసుకొని మన ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత దుండిగల్ సిఐ సతీష్, మన క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్ వాళ్ళు టీమ్స్ ఫామ్ చేసుకొని, ఎస్ఐ శంకర్ టీమ్స్ ఫామ్ చేసుకొని అక్కడ సీసీ కెమెరాలు, టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇమీడియట్ గా 24 hours లోనే ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. కమల్ కుమార్ ఇది సడన్ గా యాక్చువల్ గా ఇందులో చూస్తే పెద్ద మోటివ్ కూడా ఏం లేదు. మనిషిని చంపాలంటే జనం ఏదో బలమైనటువంటి కారణం ఉండాలి, కానీ ఇక్కడ అట్లాంటిది ఏం లేకుండా ఒక కేవలం సెల్ ఫోన్ ఛార్జర్ పోయిందనేటువంటి నెపంతో